మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. రండి నాన్న. రా నాన్న. నాన్న లే నాన్న. నాన్న అలా అంటే ఎలా నాన్న? మీరు నడవాలి నాన్న. లేవండి. పెద్దమ్మ చూసావా నాన్న ఏమంటున్నాడో? అమ్మ లేకుండా నడిచి ఉపయోగం ఏంటి అని అంటున్నాడు. అమ్మ రాకపోతే ఇంక ఎవరి కోసం నడవాలి అని అంటున్నాడు. ఏంట్రాముడు, నీ జానకి లేకపోతే నీకు నడకే రాదా? జీవితమే వేస్ట్ అంటున్నావు. ఏ నీకు జానకంటే ఎంత ప్రాణమో నాకు తెలీదా? నేను జానకి ఆచూకీ తెలుసుకోకుండా ఎలా ఉండగలను? జానకి నేను ఒకే కడుపులో ఉసురు పోసుకున్నవాళ్ళం. నలుసుగా ఉన్న క్షణం నుంచే ఒకే ప్రాణాన్ని చెరిసగంగా పంచుకుని పెరిగిన వాళ్ళం. మరి ఆ పాశం నాకు దూరమై కష్టాలు పడుతుంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? జానకిని వెతకకుండా ఎలా ఉండగలను? జానకి లేకపోతే నేను లేనట్టే. తన కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. దుర్గేతో మాట్లాడుతుంది, వెళ్ళి విందాం పద. ద్వారక జానకి కోసం వెతుకుతున్నాడు. ఖచ్చితంగా జానకి జాడ కనిపెడతాడు. అదిగో ద్వారకే ఫోన్ చేస్తున్నాడు. ద్వారక చెప్పు. అమ్మా, నేను కనిపెట్టేశాను. జానకమ్మన్న ప్లేస్ని కనిపెట్టేశాను. కనిపెట్టేశావా? ద్వారక, ఇప్పుడు జానకి ఎక్కడుందో నీకు పక్కాగా తెలుసు కదా? తెలుసమ్మా. అందుకే ఇప్పుడు నేను బయలుదేరి అక్కడికే వెళ్తున్నాను. వెంటనే జానకమ్మని కాపాడి తీసుకొచ్చేస్తాను. వద్దు ద్వారక. అదేంటమ్మా, నేను జానకమ్మని దాచిన ప్లేస్ కనుక్కోగానే వెంటనే వెళ్ళి అటాక్ చేయమంటావు అనుకుంటే నువ్వేంటి వద్దంటున్నావు? అవును పెద్దమ్మా, ఎందుకు వద్దంటున్నావు? అమ్మా, నేను ఇంకొక్క క్షణం కూడా ఆగలేనమ్మా. జానకమ్మని విడిపించి తీసుకొచ్చి ఆ రాజశేఖర్ని అరెస్ట్ చేయించి పెరోల్ క్యాన్సిల్ చేయించి. ఇప్పుడు జానకి నువ్వే వెళ్లి సేవ్ చేస్తే రాజశేఖర్ పెరోల్ క్యాన్సిల్ అవ్వదురా. ఎందుకమ్మా? రాజశేఖర్ చాలా తెలివైనవాడు. అక్కడెక్కడా తనకి సంబంధించిన సాక్ష్యాల జాడ లేకుండా జాగ్రత్త పడుంటాడు. నువ్వు జానకిని విడిపిస్తే అసలు జానకి ఎవరు, తనకి నాకు సంబంధం ఏంటి అంటాడు. సాక్ష్యం లేకపోవడంతో కోర్టు తనని నిర్దోషి అంటుంది. డ్యూటీ సరిగా చేయలేదని నిన్ను దోషి అంటుంది. జానకినే సాక్ష్యంగా పెట్టి మహేంద్ర వాళ్ళు నన్ను అరెస్ట్ చేయించి ఈ ఆస్తులన్నీ వాళ్ల పేరున ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అమ్మో, దీనికెన్ని తెలివితేటలో చూసావా? ఈ సిచ్యుయేషన్లో మనందరిలో ఎవరో ఉన్నా ఆవేశం దగ్గరే ఆగిపోతాం. వెంటనే వెళ్లి జానకిని విడిపించుకొచ్చేస్తాం. కానీ ఈ దుర్గ ఆ ఆవేశాన్ని దాచి 100 అడుగులు ముందుకు వేసింది. నువ్వు చెప్పేది నిజమే అమ్మా, చాలా కరెక్ట్గా చెప్పావు. కానీ ఇప్పుడేం చేయాలి? జానకమ్మని అక్కడే ఉండనిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అవునరా, అవుతుంది. కానీ తప్పదు, కొంత టైం వెయిట్ చేయాలి. ఎంత టైం అమ్మా? ఎందుకా టైము? ఏం ప్లాన్ చేస్తుందో దుర్గా చెప్పమ్మా, ఎంత టైం ఆగాలి? రాజశేఖర్ జానకి దగ్గరకు వచ్చేంత వరకు.
రాజశేఖర్ జానకి దగ్గరికి తప్పకుండా వస్తాడు. అక్కడ జానకి సిచ్యువేషన్ ఏంటో తన కళ్ళతో చూసి చెక్ చేసుకుంటాడు. నువ్వు నీ ఫోర్స్తో కరెక్ట్గా టైంకి వెళ్లేలా ప్లాన్ చేసుకో. జానకి ఉన్న చోట నువ్వు నీ మనుషుల్ని సీక్రెట్గా కాపలా పెట్టు. రాజశేఖర్ స్పాట్లో దొరికితే అది వీడియో తీసి అతన్ని అరెస్ట్ చేస్తే అప్పుడు అతను అబద్ధం చెప్పలేడు, తప్పించుకుని పారిపోలేడు. అతని పెరోల్ క్యాన్సిల్ అవుతుంది. పెరోల్ మీదున్నవాడు ఇలాంటి పనులు చేయడం ఇంకా పెద్ద నేరం కాబట్టి రాజశేఖర్ ఇక జీవితంలో బయటికి రాకుండా కోర్టు శిక్ష వేస్తుంది. అమ్మా నువ్వు సూపర్ అమ్మా. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెంటనే జానకమ్మ ఉన్న చోటికి నా మనుషుల్ని పంపించి నిఘా పెడతానమ్మా. ఓకే, నువ్వు జాగ్రత్త. బాయ్. బాయ్ అమ్మా. ముందు మనం ఈ విషయం రాజశేఖర్కి చెప్పాలి. పద. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రే ఫ్రెండు, అక్కడ దుర్గా ఆట మొదలు పెట్టేసిందిరా. ఏమైంది? అన్ని కొరడా దెబ్బలు తిన్నాక కూడా, మీరు దానికి వార్నింగ్ ఇచ్చాక కూడా దుర్గ తన కొడుక్కి ఫోన్ చేసి జానకి ఆచూకీ తెలుసుకోమని చెప్పినట్టుంది. వాడిప్పుడు నువ్వు జానకి నేను ఎక్కడ దాచిపెట్టావో కలిపెట్టేశాడంట. ఇంపాసిబుల్. దాన్ని దాచిన చోటు ఎవరూ కనిపెట్టలేదు. వాడు పోలీస్. వాడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. దుర్గకి ఎన్ని దెబ్బలు కొట్టినా బుద్ధి రాలేదన్నమాట. జానకిని తప్పించి మనందరినీ అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తోంది. లాభం లేదు రాజశేఖర్. నువ్వు వెంటనే నీ మనుషులకు ఫోన్ చేసి జానకి కాలో వేలు తీసేసి దుర్గకి పార్సల్ పంపించమను. అప్పుడు బుద్ధొస్తుంది దానికి. పిచ్చివాళ్ళ మాట్లాడుకురా. జానకి ఎక్కడుందో పోలీసులకి తెలిసాక మనం జానకి ఏ చిన్న నష్టం కలిగించినా దుర్గ వెంటనే ద్వారకకి ఫోన్ చేసి నా డెన్ మీద అటాక్ చేయమని చెప్తుంది. తర్వాత 2 నిమిషాల్లో మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అక్కడ ద్వారక జానకిని సేవ్ చేస్తాడు. ఇక్కడ వేరే గ్రూప్ వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. మరిప్పుడు ఏం చేద్దాం? పోలీసులు డెన్ దగ్గరికి వెళ్లే లోపు జానకి అక్కడ ఉండకూడదు. హే, ఈ విషయం మీరు విన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే మనకు తెలిసేది కాదు. ఆ ద్వారక పోలీసులు నా డెన్ని చుట్టుముట్టేసేవాళ్ళు. మన డెన్ ఎక్కడుందో ఆ పోలీసులకి తెలిసిపోయిందిరా. మీరు వెంటనే మన డెన్ని ఖాళీ చేసి జానకిని వేరే చోటికి షిఫ్ట్ చేసేయండి. ఎక్కడికి సార్? రై, ఆ యారాడ గుట్టల దగ్గర 3వ మలుపులో మన బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి దాన్ని షిఫ్ట్ చేయండి. వెంటనే షిఫ్ట్ చేయండి రా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళిపోతాం. రై, అక్కడికి వెళ్ళాక నాకు కాల్ చేయండి. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళిపోతాం. నేను వద్దన్నా నువ్వు నీ కొడుక్కి మ్యాటర్ అంతా చెప్పేశావు కదా, వాడిని నా మీదికి పంపించావు కదా. జానకిని షిఫ్ట్ చేసేశాక నేను వెళ్ళి అప్పుడు దాని సంగతి చెప్తాను. నీకు ఓ గిఫ్ట్ నేనే దగ్గరుండి పంపిస్తానే. ఈ టైంలోనే ఆగిపోవాలా? ఆ నరేష్ గాడు ఏడుస్తూనే ఇచ్చాడు బైకు. ఛా,
రే పిల్లలు రోడ్ దాటాలా? అవును అంకుల్, మమ్మల్ని రోడ్ దాటిస్తారా? ఆ. మీరంతా ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోడ్డు కట్టువైపు మా స్కూల్ ఉంది అంకుల్, ఓహో. అక్కడికి వెళ్ళాలి. అవునా, సరే సరే నేను దాటిస్తాను. రండి. బాబు మీరు రోజు ఇదే టైంకి వస్తారా? అవును అంకుల్, మీరు రోజు ఇదే టైంకి వస్తారా అంకుల్? వస్తాను బాబు, మీకోసం ఇప్పటి నుంచి రోజు ఇదే టైంకి వస్తాను, సరేనా? సరే అంకుల్. ఇంతకీ మీరంతా ఏం చదువుకుంటున్నారు? అందరం 6th క్లాస్ చదువుకుంటున్నాం. మేమందరం ఫ్రెండ్స్. ఓ నైస్ నైస్. సరే జాగ్రత్త బాయ్ అంకుల్. బాయ్. మేడం మేడం మీరా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కోసమా? మీరు బాలేవాళ్లే మేడం, అస్సలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు మేడం. ఆ అబద్ధాలు చెప్పొద్దు. అయ్యో లేదు మేడం, నాకు మీతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఉన్నారని చెప్పగలిగే ధైర్యం నాకుంది మేడం. మరి ఇక్కడేం చేస్తున్నావు? వస్తూ ఉంటే నా బైక్ ఆగిపోయింది. చూస్తేనేమో పిల్లలు, పాపం చూపులేని వాళ్ళు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే రోడ్డు దాటించి వస్తున్నాను మేడం. ఏంటి ఇంప్రెషన్ కోసం చెప్తున్నావు కదూ? నిజంగా గర్ల్ ఫ్రెండే కదూ? బాబోయ్ మీరేంటండి ఇంత దారుణంగా ఉన్నారు? అదిగో అక్కడ పిల్లలు వెళ్తున్నారు, అదిగో అక్కడ నా బైక్ ఆగిపోయింది. సర్లే, మరి ఆఫీస్కి ఎలా వస్తావు? ఆ, మేడం మీరు ఆఫీస్కి కదా వెళ్ళేది? అవును, అయితే ఇప్పుడు నీకు లిఫ్ట్ ఇవ్వాలా? వద్దులేండి మేడం, ఏదో ఆటోను క్యాబ్ బుక్ చేసుకొని వస్తానులేండి, మీరు వెళ్ళండి. మరీ అంత కష్టపడిపోతున్నట్టు నటించుకో. పద కారెక్కు. మేడం మేడం మేడం, ఎవరో అంబులెన్స్లో వెళ్తున్నారు, వాళ్ళ కోసం దేవుణ్ణి కోరుకుందాం. దేవుణ్ణి కోరుకోవాలా? అవును మేడం, పాపం ఎవరో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళను బాగు చేయమని దేవుణ్ణి కోరుకుంటే మన మైండ్ నుంచి పాజిటివ్ వైబ్స్ రిలీజ్ అయ్యి వాళ్ళని తాకి వాళ్లకు మంచి జరుగుతుంది మేడం. ప్లీజ్ వాళ్ళెవరైనా సరే బాగిపోవాలని కోరుకోండి మేడం, ప్లీజ్. కోరుకున్నారా మేడం? అదండి మేడం. మేడం మేడం మేడం, మళ్ళీ ఏమైంది? మీరు అటు వద్దు, మీరు అటు కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. ఎందుకు? మీరు ఓనర్ మేడం, నేను మీ కంపెనీలో ఎంప్లాయీ. నేను కూర్చునుంటే మీరు డ్రైవ్ చేయడం బాగోదు మేడం, మీరు కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. అయ్యో బాబోయ్, ఇది ఇంప్రెషన్ కోసం కాదు మేడం, నిజంగానే బాగోదు.
మేడం ఇదిగోండి మేడం. ఏంటిది? మార్నింగ్ గుడికి వెళ్ళడం అలవాటు మేడం. జానకి మేడంకి ఏదో ప్రాబ్లం అనుకుంటాను కదా. నిన్న ఆఫీసు కూడా రాలేదు, అందుకే ఆవిడ పేరు మీద పూజ చేయించాను. ఇది తీసుకెళ్ళి మేడం గారికి బొట్టు పెట్టండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుకోండి. వీడు మరీ ఇంత మంచోడేంట్రా బాబు. అబ్బా మేడం, ప్రతి దానికలా డౌట్గా చూడకండి. బొట్టు పెట్టుకోండి మేడం. జానకి మేడం నాకు లైఫ్ ఇచ్చిన మనిషి. ఆవిడకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని నేను ఖచ్చితంగా కోరుకోవాలి. నేనేంటి, హెచ్ఆర్ గ్రూప్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అందుకే పూజ చేయించాను మేడం, అంతే. పదండి మేడం. నేనేమో నిన్ను పిల్లల్ని ఇల్లులు మార్చినట్టు మారుస్తూ వస్తున్నాను. అయినా సరే అది ఎలా కనిపెడుతుందో గాని నువ్వున్న చోట్లన్నీ కూడా కనిపెట్టేస్తోంది. అందుకే ఈరోజు నీ కాలో వేలో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ దుర్గకి చూపిస్తేనే గాని తను సైలెంట్ గా నోరు మూసుకుని ఉండేలా లేదు. ఏం తీయను? పోనీ శాంపుల్ గా నీ బొటన వేలు తీస్తాను. మిస్టర్ రాజశేఖర్, యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్విలా ప్లాన్ చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నేను జానకిని ఎక్కడ దాచి ఉంచానో అక్కడే ఉంచాను. అక్కడి నుంచి అసలు ఎక్కడికి కూడా షిఫ్ట్ చేయలేదు. రేయ్, ఇప్పుడు నువ్వు జానకమ్మ ఎక్కడుందో చెప్పకపోతే నీ బుర్ర పుచ్చకాయలా పేలిపోతుంది. ఏరా చంపేస్తావా? రేయ్, ఇక్కడ కూడా మీ అమ్మలాగే నేను సీసీ కెమెరాలు పెట్టానురా. అదుగో 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 అదుగో. రేయ్, ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది, నువ్వు చేసే నేరాలతో సహా. అవి మీకెవరికి కనిపించవులే గాని ఏరా నా బ్లడ్ రిలేషను నన్ను నువ్వు చంపేస్తావా? రేయ్, చంపేరా చంపేరా చంపేరా. రాజశేఖర్, నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేది నా కొడుకు చేసేది మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు చేసిందంతా కూడా రికార్డ్ అయ్యింది. నీ ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది. yes of course. అయితే ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి కోర్టులో పెట్టి నీ సీసీ కెమెరాల ఫుటేజ్తోనే నీ పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాను. ఏరా నా బ్లడ్, నేను ఎంత ప్లానింగ్ చేసుకున్నాను అంటే నువ్వొచ్చి నన్ను అరెస్ట్ చేస్తే నా పెరోల్ క్యాన్సిల్ అవుతుందని తెలియదేట్రా నాకు? పెరోల్ క్యాన్సిల్ చేయిస్తాడంట, పెరోలు. అప్పుడు నాతో పాటు ఇదిగో మీ అమ్మ కూడా మనిషిని మార్చిన కేసులో అరెస్ట్ అవుతుందిరా నా జ్యేష్ఠ పుత్ర. అమ్మా, అసలు వీడిని అరెస్ట్ చేయించడం, జైల్లో పెట్టడం ఇవన్నీ ఎందుకమ్మా? గవర్నమెంట్కి ఎక్స్ట్రా ఖర్చు, ఎక్స్ట్రా బర్డెన్. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్టే చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి దారిలో కొండ దాటే లోపు వేసేస్తే ఓ పని అయిపోతుంది. నన్ను లేపేస్తావా? అమ్మా, నువ్వు చెప్పమ్మా. వీడిని లేపేస్తే మన లిస్ట్లో ఒకడు తగ్గుతాడు.
తర్వాత నేను సిటీ మొత్తం సెర్చ్ చేసి జానకమ్మ ఎక్కడుందో కనిపెట్టి తీసుకొస్తాను. రే, నన్ను చంపేస్తావా? కనిపెట్టేస్తావా? వీడు నన్ను చంపేసి వీడి పిన్నిని కనిపెట్టేస్తాడంట. రాజశేఖర్, ఇప్పుడు జానకి మా కళ్ళ కనబడకపోతే వెళ్లే దారిలో నేను నిన్ను చంపేస్తాను. అబ్బా, నువ్వు కూడా నన్ను చంపేస్తావా? జానకిని చూపించకపోతే నన్ను చంపేస్తావా? చంపేయ్, నన్ను చంపేయ్ దుర్గా. నీ చేతిలో చచ్చిపోవడం కంటే నాకంతకన్నా కావాల్సింది ఏముంది? అయిరా, కాకపోతే నువ్వు నన్ను చంపేసిన వెంటనే వెంటనే అంటే మరి 1 సెకండ్ లోపే కాదు, కొంచెం టైం గ్యాప్ లో, ఒక 1 మినిట్ లోపు నా డెన్లో నా మనుషులు ఆ జానకిని చంపేస్తారు. నీకందుకు ఓకేనా? ఎలారా? ఎలా షూట్ చేస్తావు? బయటంతా యారాడ అడవి, ఇక్కడ నువ్వు తప్ప పిట్ట మనిషి కూడా లేడు. నిన్నేసేస్తే ఆ విషయం ప్రూవ్ చేయడానికి ఒక్క సాక్షి కూడా లేడు. న్యూస్ అడవి దాటి నీ వాళ్ళకి చేరడం చాలా చాలా కష్టం. ఈలోపే నేను జానకమ్మ ఉన్న చోటికి చేరిపోతాను. అమ్మని సేవ్ చేసేస్తాను. ఇక్కడ సీసీ ఫుటేజ్ అరెస్ట్ చేసేస్తాను. ఓహో, ఇప్పుడు నువ్వు అలా అంటావా? అయ్యో, నాకు తెలీదురా. నిజంగా నువ్వు ఈ మాట అంటావని నాకు తెలీదు. నాకు బాగా తెలుసు. అందుకే నేను ఈ సీసీ కెమెరాల లైవ్ కనెక్షన్ నా రౌడీల ఫోన్లకి ఇచ్చేశాను. ఏం దుర్గా, నమ్మకం లేదా? ఎరా, పోనీ నీకో శాంపిల్ చూపించనా? శాంపిల్ చూపించనా? చూపిస్తా. జానకి, జానకి, నా ప్రాణం పోతే నాకేం పెద్దగా నష్టం లేదు. మరి జానకి ప్రాణం పోతే నీకేం నష్టం లేదా? ఏం దుర్గా, మరి అంత షాక్ అయిపోయి చూస్తున్నారు? వీళ్ళొకరు మరి మూర్ఖులు. అరే, స్వామి భక్తి ఉండొచ్చు, నేనేం చెప్తే వీళ్ళు అదే ఫాలో అయిపోతారు. కొంచెం కూడా సొంత బుర్రే వాడరు. ఏమే సుకునా, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తే ఎలాగే? వీళ్ళు నాకు గన్ పెట్టారని నువ్వు కూడా సేమ్ అదే ప్లేస్ లో కత్తి పెడతావా? ఇక్కడ నాకేదైనా అయితే అక్కడ క్షణం కూడా ఆగకుండా దాన్నేసేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రోజు నుంచి దుర్గా అండర్లో ఉన్న ద్వారక ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మొత్తం అందరూ ఈ దుర్గ చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నడుచుకోకపోతే అక్కడ కథ మారిపోతుంది. సుఖంగా ఉన్న జానకి అది నిజమైన కష్టాలు పడుతుంది. దుర్గా, నీకిది ఓకేనా? ఏంటి దుర్గా, నీ కళ్ళల్లో ఇంకా నమ్మకం కనపడుతుంది అంటే నీకింకా నమ్మకం ఉందా ఆ జానకి దొరుకుతుందని? అంటే నీ చేయి మళ్ళీ పైకి వస్తుందని? దొరుకుతుంది రాజశేఖర్. జానకి దొరుకుతుంది, పట్టుకుంటాను. నువ్వు చెప్పినట్టే అందరికంటే కూడా నా గురించి నీకు బాగా తెలుసు కదా. జానకిని అడ్డం పెట్టుకుని నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాను. ఇది ఖాయం, ఇది గుర్తుపెట్టుకో.
అయితే ఇంకెందుకు లేటు? ఏరా, ఎందుకు లేటు? వెళ్ళు, ఈ నా బ్లడ్ గాడిని తీసుకుని వెళ్ళు. వెళ్ళి మళ్ళీ వెతకడం మొదలు పెట్టు. ఆ జానకి దొరికితే నన్ను చిత్త కొట్టు, చెట్టుకి వేలాడగట్టు, వద్దనుకుంటే జైలు లోపల పెట్టు. అదే జరుగుతుంది. ఆహా, ద్వారకా, వెళ్ళు. పద. వెళ్ళు. దొరుకుతుంది, నువ్వు పట్టుకుంటావా? పట్టుకోలేవు దుర్గా. జానకిని నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. అది దొరకదు, దొరకనివ్వను. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? అన్ని వండింది చూడ్డానికి కాదు, తినడానికి. ఇన్ని వంటల్లో ఒక్కదానివే చేశావంటే అమ్మో, నువ్వు మామూలు మనిషివి కాదు దుర్గా. సువర్ణ, దుర్గ పనితనం నాకు బాగా తెలుసు. తను ఎంత పనైనా సరే కళ్ళు మూసుకొని చేసేయగలదు. అడవిలో అంతంత చెట్లు ఒక్కతే కొట్టి కట్టెల మోపు కట్టి ముళ్లలోనే నడుచుకుంటూ వచ్చేసేది. మాట్లాడింది చాలు. మీరు అడిగినవన్నీ చేశాను. మీరు కూర్చుంటారా లేక మమ్మల్ని కూర్చుని తినేయమంటారా? అమ్మో, ఐఎమ్ సో హంగ్రీ. ఆకలికి స్టమక్ లో సౌండ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సరే కూర్చోండి. బ్రో, తీరదనుకున్న నా కల ఒకటి నీ వల్ల తీరిపోయింది బ్రో. దుర్గ జానకి కాదని తెలిసాక ఈ దుర్గతో ఎప్పటికైనా ఇలా పనులు చేయించగలనా అని అనుకునేదాన్ని. ఇన్ని రోజులకి దాన్ని నిజం చేశారు. అవునరా, దుర్గే వంట చేయడం, దుర్గే వడ్డించడం చూడడానికి చాలా బాగుంది. తినడానికి కూడా చాలా బాగుంది. ఆహా దుర్గా, అప్పట్లో అడవిలో నువ్వు నా కోసం ఆ అల్యూమినియం డబ్బాలు చేపల పులుసు, చేమదుంప కూర అన్నీ తెచ్చిపెట్టేదానివి కదా. ఆ రుచిని ఇప్పుడు నువ్వు నాకు మళ్ళీ గుర్తు చేశావు. రాజశేఖర్, నీకు మాట్లాడితే అడవి గుర్తొస్తుంది రాజశేఖర్. వదిలేస్తే దుర్గం తీసుకొని అడవికి వెళ్ళిపోతావా ఏంటి? చచ్చా, అవన్నీ ఈ భోజనంలో తినే స్వీట్ లాంటివి. స్వీట్ మెమరీస్ గానే ఉండాలి తప్ప వాటితోనే మనం ఉండిపోలేం కదా. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. రాజశేఖర్, మనం ఒక పని చేద్దాం. విశాలాక్షి కళని పర్మనెంట్ గా తీర్చేద్దాం. అంటే అదే, ఇక నుంచి దుర్గే వంట పనులన్నీ చేస్తుంది. వంటే కాదు, అన్ని పనులు చేస్తుంది. నువ్వేమంటావు? అలాగే సువర్ణ, నువ్వు చెప్తే నేను కాదంటానా? దుర్గ కాదంటుందా? ఏం దుర్గా? అవును,
పెద్దమ్మ చేస్తానన్నా మేము ఒప్పుకోం. మీరు అడిగింది ఈ పూటకే. పెద్దమ్మ చేసేసింది అంతే. ఇంకా మళ్ళీ మళ్ళీ చేయమంటే కుదరదు. ఏంటి సౌందర్య, ఇది మన గవర్నమెంట్ వాళ్ళ రూలా? స్టాప్ వేసేసి ఇది ఇంతే అని ఫిక్స్ చేయడానికి ఇది మా రూల్. మాకు నచ్చినట్టు పెడతాం, మాకు నచ్చిన టైంలో మారుస్తాం. నోరు ముయ్యవే పిల్ల పీనుగా. ఈ పుండాకూరలందరికీ వండటానికి దొరికేవి పని మనిషి కాదు. ఇంతకు ముందు కాదు, కానీ ఇప్పుడవుతుంది. ఏం వద్దమ్మ గారు, వంటలన్నీ నేనే చేస్తాను, అది నా డ్యూటీ. రేయ్ సత్తి, నువ్వు కూడా మాట్లాడేస్తే ఎలా రా? దుర్గా, నువ్వు చెప్పు. రోజు వంట పనులు, ఇంటి పనులు అన్నీ నువ్వే చేస్తావా, లేదా నన్నేమైనా చేయమంటావా? నన్ను చేయమంటావా అంటే ఇక్కడ నీకు సాయం కాదు డార్లింగ్, అక్కడ నీ ప్రతిరూపం ఉంది కదా. నేను పెద్దగా ఏమీ చేయను దుర్గా. నువ్విక్కడ వంట చేయనన్నావంటే అక్కడ జానకితో మీ అక్క వంట చేయకపోతే నీకు భోజనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను అని ఆవిడ మీద అరుస్తాను. ఆయన చాలా సులువే. వద్దు, నువ్వు జానకి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకు. మీకేం కావాలంటే అది చేసి పెడతాను. పెద్దమ్మ మీరుండండి, నేను చేస్తాను రాజశేఖర్. అబ్బా, భలే ఉంది భోజనం. కడుపుకి ఎంత పడుతుంటే అంత తినేశాను. మరి దుర్గే అంది కదా నేను ఏదైనా ఉంచుకోను అని. అంతకు అంత ఇచ్చేస్తాను అని, అందుకే ఇంత పెట్టేసింది. మావయ్య రండి, మావయ్య మీరు భోంచేయండి. మాకొద్దు పెద్దమ్మ. పెద్దమ్మా, నాకు ఆకలి బాగా వేస్తోంది, నేను తినేస్తాను. అయ్యో పెద్దమ్మా, కూరలేం లేవు, ఇప్పుడు నేనేం తినాలి? ఇక నుంచి ఇంతే. మేమంతా తినగా మిగిలితే తినాలి, లేదంటే పస్తులుండాలి. సాంబార్ మాత్రం కొంచెం మిగిల్చారు పెద్దమ్మా. అయ్యో పెద్దమ్మా, మళ్ళీ బల్లా బల్లా. అవును, ఎంతసేపు మీరు జుర్రుకుని తిన్న సాంబార్లో బలి చచ్చింది.
వెళ్ళి వాటర్ తీసుకురా మహేంద్ర. అలాగే. బల్లి పడిన సాంబార్తో దుర్గ మన అందరినీ చంపాలని ప్లాన్ చేసినట్టుంది. కళ్యాణ్ రాముడు గారు ఎలా ఉన్నారు? నేను పిలుస్తానండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. సార్ ఎలా ఉన్నారు మేడం? కొంచెం నడక ఇంప్రూవ్ అయింది, మాట కూడా బెటర్ అయింది. ఓకే. రే ఫ్రెండు, డాక్టర్ రావడం, చెక్ చేయడం, ఏదో సజెషన్ ఇవ్వడం, తర్వాత వాడిలో బెటర్మెంట్ కనిపించడం, ఇదే జరుగుతుంది. వీడు ఇలాగే కంటిన్యూ అయితే వాడు కొన్ని రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. వాడు మామూలు మనిషి అయితే దుర్గకి బలం పెరిగిపోతుంది బ్రో. అయితే ముందు మనం డాక్టర్ని రానివ్వకూడదు, ట్రీట్మెంట్ జరగనివ్వకూడదు. ఏ డాక్టరు, చేసించాలే గాని ఇక బయలుదేరు. వాట్? ఏంటి వాట్? తెలుగులోనే కదా చెప్పింది, అర్థం కాలేదా? నిన్ను అదంతా ఆపేసి అన్నీ సర్దుకుని బయటికి పొమ్మంటున్నాడు. సువర్ణ, డాక్టర్ని వెళ్ళిపోమనడానికి మీరెవరు? ఆయనకి మీరేమైనా ఫీజు ఇస్తున్నారా? చూడు డాక్టర్, నువ్వు ఇప్పుడు ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళలేదనుకో, నువ్వు చేసే ఆఖరి ట్రీట్మెంట్ ఇదే అవుతుంది. రాజశేఖర్, డాక్టర్ గారిని ఎందుకు బెదిరిస్తున్నావు? డాక్టర్, నువ్వు కంగారు పడుకో, నీకేమీ అవ్వదు. కానీ నువ్విక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ వెనుక నా మనిషి ఒకడు నిన్ను ఫాలో చేస్తూ వస్తాడు. నీకు ఆ విషయం తెలీదు. ఏదో ఒక టైంలో నువ్వు ఇంటికి చేరుతావు. నీ ఇంటి అడ్రస్ మా వాడు నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత నీ ఇంటి బయట నలుగురు మనుషులు ఓ వెహికల్లో వెయిట్ చేస్తారు. నీకు పిల్లలుంటే పిల్లల్ని, లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని టైం చూసి ఎత్తుకెళ్ళిపోతారు. రాజశేఖర్, నువ్వు దమ్ము ధైర్యం మగాడివైతే బలవంతుల్ని నీ ముందు పెట్టుకోవు, బలహీనుల్ని నీకు అడ్డం పెట్టుకోవు. పౌరుషంతో ఒక్కడివే నిలబడి ఫైట్ చేస్తావు. ఏం చేయను దుర్గా, నాకంత ధైర్యం లేదు. మరి నేను ఇలా మనుషుల్ని అడ్డం పెట్టుకునే బ్రతుకుతాను, నీలా ఉండలేను. బ్రో, మీరెందుకు తగ్గుతారు? తగ్గవలసింది దుర్గా. ఏ రాజశేఖర్, అది రెచ్చిపోయి మాట్లాడుతుంది. నీ దగ్గర జానకి ఉందని మర్చిపోతుంది. ఒక్కసారి గుర్తు చేయటం మానేసి దానికి సమాధానం చెప్తావేంటి? డాక్టర్, నువ్వు వీణు బాగు చేయడానికి కదా వచ్చావు. నువ్వింకా ఇక్కడే ఉన్నావనుకో, అక్కడ వీడి పెళ్ళాం జీవితం చిక్కుల్లో పడుతుంది. బయలుదేరండి. వస్తాను మేడం. రే స్వాతిముత్యం, నువ్వు బాగోపోయి ఏం చేయాలనుకుంటున్నావురా? ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ వ్యవహారాలు చక్కబెడదామనా? రేయ్, ఇంకా వాడేంట్రా చూసేది? 2 రోజుల్లో, కేవలం 2 రోజుల్లో ఈ బిజినెస్లన్నీ మీ చేతుల్లోకి రాబోతున్నాయి. ఆ తర్వాత ఎవ్వరొచ్చినా
వాటిని మీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోలేరు. అందుకేరా నువ్వు వీల్ చైర్లో నుంచి పైకి లేవద్దు, పర్మనెంట్ గా దాంట్లోనే సెటిల్ అయిపో. ఎలాంటి టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు. నీకు ట్రీట్మెంట్ చేయడానికి ఏ డాక్టర్ ఇంటికి రాడు. అంతేకాదు ఏ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ వెళ్లారు అని తెలిసిందంటే అక్కడ జానకికి డాక్టర్ అవసరం పడుతుంది. కానీ ఏ డాక్టరు జానకికి ట్రీట్మెంట్ చేయడానికి రాడు. గుర్తుంచుకోండి. పద రాజశేఖర్. పెద్దమ్మా, నాన్నకి ట్రీట్మెంట్ జరగకపోతే ఎలా? అంటే ఇక్కడ నాన్న మామూలు మనిషి అవడా? ఎప్పటికీ వీల్ చైర్లోనే ఉండిపోతాడా? మీ నాన్నని తీసుకుని నువ్వు గదిలోకి వెళ్ళు సౌందర్య. వెళ్ళు. ఎందుకు పెద్దమ్మా? వెళ్ళి చెప్తాను. రండి నాన్న. కూర్చో నాన్న. జాగ్రత్త. సతీ, సతీ. అమ్మగారు, ఆ బ్రీఫ్ కేస్ ఉంది కదా, తీసుకురా. అలాగే అమ్మగారు. చెప్తాను. నేను చెప్పేదంతా నోట్ చేసుకో. మేడం, మీరు పంపించిన రీడింగ్స్ అన్నీ ఇప్పుడే చూశాను మేడం. ఇక నేను మీ ఇంటికి రాలేను కాబట్టి ఈ మెడికేషన్ అంతా కూడా ఫోన్లోనే పంపిస్తాను మేడం. కానీ ఆయన కండిషన్ ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూస్తే గానీ తెలియదు మేడం. ఓకే డాక్టర్, దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. మీరు చెప్పినట్టుగానే ఫిజియోథెరపీ నేను చేయిస్తాను. ఎక్కువ రోజులు ఇలాగే కంటిన్యూ అవ్వదు. సరే మేడం, నేను ఇంటికి వెళ్ళాక మార్చిన మెడికేషన్ పంపిస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మేడం. పెద్దమ్మా, ఏంటిదంతా? ఇవన్నీ ఎక్కడవమ్మా? రాజశేఖర్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకొచ్చి మన ఇంట్లో అడుగు పెట్టాడో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా అన్ని విషయాల్లో అన్ని వైపుల నుంచి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడని. ఊహించినట్టే ఒక్కోటి చేస్తూ వస్తున్నాడు. అందుకే రాముడి విషయంలో కూడా కలగజేసుకుంటే ఎఫెక్ట్ అవుతుందని ముందే ఇవన్నీ తెప్పించుంచాను. డాక్టర్ గారికి కూడా ముందే అన్నీ చెప్పేశాను. ఇంట్లో సకల గుణాలు కలిగిన మనిషి ఒక్కడుంటే చాలమ్మా. ఆ ఇల్లు ఎంత పెద్ద సమస్య నుంచి అయినా బయటపడుతుంది. ఏనాటికైనా నందనమనబోతుందమ్మా. చాలా గట్టిగా చెయ్యాలి. ఈ రాజశేఖర్ ఏం చేస్తాడో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అక్కడ జానకిని చేతిలో పెట్టుకుని కూడా ఇక్కడ దుర్గకి బోరున ఏడుపు రప్పించలేకపోతున్నాడు. దుర్గ అందరిలాంటి ఆడది కాదు సువర్ణ గారు. దుర్గలో ఏదో ప్రత్యేకమైన పవర్ ఉంది. లేదంటే చూడ్డానికి అంత నార్మల్గా కనిపించే మనిషి మనం ఇంతమంది కలిసి భయపెడుతున్నా
కొంచెం కూడా భయం లేకుండా ఎలా ఎదిరించి నిలబడుతుందో చూడండి. అసలు ఈ రాజశేఖర్ ఏం చేస్తున్నాడో ఏంటో. రాజశేఖర్ ఇక్కడున్నావేంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నారా? ఈ మూల కూర్చుని ఆలోచించడం ఏంట్రా? ఇంత ఇంట్లో ఆలోచించడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఈ విశాల ప్రపంచంలో తిరిగినప్పుడు రాని ఐడియాలో నాకు జైలు గదిలో ఇరుకుగా ఓ మూల కూర్చొని ఆలోచించినప్పుడు వచ్చాయి. అందుకే ఈ ఇంట్లో ఎక్కడ అలాంటి ప్లేస్ ఉందా అని చూస్తే ఇదిగో ఇక్కడ దొరికింది. మంచి ఐడియా వచ్చిందిగా. బయటికొచ్చి అదేంటో మాకు చెప్పు. చెప్తా. చూసారా, డాక్టర్ ట్రీట్మెంట్ ఆపేసినా దుర్గా ఆగట్లేదు. ఆ స్వాతిముత్యంగాడికి నేచర్ ట్రీట్మెంట్ ఇచ్చి నడిపించుకుంటుంది. ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఏంటో చూపిద్దాం దుర్గకి. పదండి. దుర్గా, నీకేం చెప్పాను? తనకి ట్రీట్మెంట్ వద్దు అని చెప్పాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వే డాక్టర్ లాగా వీడికి మూలిక వైద్యం చేయిస్తున్నావు, వీడిని నడిపించేస్తున్నావు. అయితే ఇప్పుడు ఏం చేయాలరా? రే ముసలోడా, ఇప్పుడు జరిగే సీన్లో నీకు మాటలు లేవు. దుర్గా, మాకు భోజనం పెట్టమంటే దాంట్లో ప్లాస్టిక్ బల్లి వేసి మమ్మల్ని భయపెట్టావు. తిన్నదంతా కక్కేలా చేశావు. డాక్టర్ ట్రీట్మెంట్ వద్దంటే నీ సొంత ట్రీట్మెంట్ చేస్తున్నావు. అందుకే నువ్వు చేసిన పనులకి పెనాల్టీగా నేను ఆ జానకి కొన్ని రోజుల వరకు భోజనం పెట్టకూడదని డిసైడ్ అయ్యాను. అసలే ఆ జానకి ఒంట్లో కూడా బాలేదంట. పాపం డాక్టర్ ట్రీట్మెంట్ అవసరమంట. జానకి బాలేదా? జానకిని చూపించమంటున్నాడు. చూపిద్దాం, చూపిద్దాం, తప్పకుండా చూపిద్దాం. ఎరా, ఎలా ఉందిరా జానకి? చాలా జ్వరంగా ఉంది సార్. మీరు భోజనం పెట్టొద్దన్నారుగా, దాంతో ఇంకా నీరసంగా అయిపోయింది. ఒక్క నిమిషం రా. చూడండి, ఇదిగో. జానకి, జానకి అమ్మా, ఒరే ఒరే ఒరే, మీరు మనుషులా నరరూప రాక్షసులా? పాపన్రా, నీ సహాయంగా ఉన్న ఆడదాన్ని అలా బాధ పెట్టడం మహాపాపన్రా. ఏమండి, వద్దండి, అమ్మమ్మని బాధ పెట్టకండి. ఆమెకి ట్రీట్మెంట్ చేయించండి ప్లీజ్. ట్రీట్మెంట్ చేయించాలా? ఏ మేం పాయిజన్ భోజనం చేశామనుకోని మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిందా దుర్గా? ఇప్పుడు జానకి మాత్రం ట్రీట్మెంట్ ఎందుకు చేయించాలి? కుదరదు. రాజశేఖర్, దానికి ట్రీట్మెంట్ వద్దు, తొక్క వద్దు. అలా పడి ఏడవనివ్వు దాన్ని.
సారీ. వాట్? సారీ? సారీ రాజశేఖర్, నేను చేసిన అన్ని పనుల్ని క్షమించు. కానీ జానకి ట్రీట్మెంట్ చేయించు. ఏంటి? నాకు సరిగ్గా వినపడలేదు దుర్గా. ఏది? మళ్ళీ ఒక్కసారి చెప్పు. క్షమించు. ఆహా, అలా కాదు, మొత్తం మొత్తం ఒక్కసారిగా మళ్ళీ చెప్పు. నేను చేసిన అన్నింటికి నన్ను క్షమించు. జానకి ట్రీట్మెంట్ చేయించు. నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. రేయ్, నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. ఎంత బాగుంది. చేయిస్తాను, తప్పకుండా తప్పకుండా ట్రీట్మెంటు చేస్తాను, భోజనము చేస్తాను. కానీ నువ్వు నాకు ఒక పని చేయాలి. విశాలాక్షి కోరుకోటుంది, అది తీర్చాలి. ఏంటది? ఓ చెక్ మీద జస్ట్ 5 crores అమౌంట్ రాసి విశాలాక్షికి ఇవ్వాలి. నువ్వు మెట్ల కింద దూరి ఆలోచించింది 5 కోట్ల ప్లానా? చీప్ ప్లాన్. దుర్గా, మేం బ్యాంకులోను 5 కోట్లు తీసుకుంటే ఆ మనీ ఏదో నువ్వు మమ్మల్నే కట్టమని చెప్పావు. అందుకే ఆ 5 కోట్లు నువ్వే మాకివ్వాలి. మేము లోన్ క్లియర్ చేసుకుంటాం. ఆపు విశాలాక్షి, ఏంటిదంతా? అసలు ఏమైంది మీకు? ఆస్తి కొట్టే అవకాశాన్ని ముందు పెట్టుకుని ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు అడుక్కుంటారేంటి? మీరు ఎన్ని కోట్లు అడిగినా, ఆస్తి మొత్తం అడిగినా నేనెక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? అబ్బా, కోట్ల కోట్ల ఆస్తి మీద ఇప్పుడు అధికారం మీదే కదా. దాంట్లో నుంచి ఓ 5 కోట్లు ఇవ్వడానికి నీకేంటి ప్రాబ్లం? ఈ డబ్బు నాది కాదు, కళ్యాణ్ రాముడిది, జానకిది. దాని మీద అధికారం వాళ్ళది. కానీ జానకి బదులుగా ఇప్పుడు నువ్వే కదా ఆఫీస్కి వెళ్తున్నావు. ఆఫీస్లో బాస్వి నువ్వే కదా. చెప్పు, నువ్వే కదా చెక్ సైన్ చేసి ఇస్తున్నావు. ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లం? నేనిక్కడ జానకిలా నిలబడింది ఈ ఆస్తి నిలబెట్టడానికే గాని నా సొంతానికి వాడుకోవడానికి కాదు. నేను మీకు చెక్కిస్తే అది నా స్వార్థం అవుతుంది, జానకిస్తే అది ధర్మం అవుతుంది. దుర్గా, నువ్వు ధర్మ సూత్రాలు చెప్పకు.